అసెంబ్లీలో కాసేపట్లో కాళేశ్వరంపై చర్చ జరగనుంది. కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికను కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. దీనిపై మరి కాసేపట్లో చర్చ జరగబోతోంది. అధికార విపక్షాలపై ఈ అంశంపై వాడి వేడి చర్చ జరిగే అవకాశం ఉంది. దాంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో వేలాది మంది టీవీలకు అతుక్కుపోయారు. అసెంబ్లీలో కాసేపట్లో కాళేశ్వరంపై చర్చ జరగనుంది. కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికను కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. దీనిపై మరి కాసేపట్లో చర్చ జరగబోతోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ వైశాలి, మరి కాసేపట్లో అంటే 4 గంటలకు సరిగ్గా ముఖ్యమంత్రి అసెంబ్లీకి చేరుకుంటారు. రావడంతో సభ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇందులో ప్రజెంట్ బ్రేక్ నడుస్తుంది. ఈ 4 o'clock కాళేశ్వరం మీద సవివరంగా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ మొత్తం కూడా 650 పేజీలకు సంబంధించినటువంటి ఇప్పటికే పెన్ డ్రైవ్ రూపంగా ఇవ్వడం జరిగింది. కొంతమందికి ఆల్రెడీ మంత్రులకు కూడా బ్రీఫ్ చేయడం జరిగింది అధికార పార్టీకి సంబంధించి. ఈ మొత్తం కూడా దీని మీద బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలి అనేటువంటి కుట్రతో ఇదంతా చేస్తున్నారు. బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా కాసేపు క్రితం మీడియా పాయింట్ లో వాళ్ళు మాట్లాడడం జరిగింది. హైకోర్టు మొట్టికాయలు వేసిన తర్వాత కూడా కాళేశ్వరం కమిషన్ ఎన్నికల సభ్యులకు ఇచ్చారు తప్ప వేరే ఉద్దేశం లేదని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఇరిగేషన్ మినిస్టర్ వారి మంత్రులకు ఎమ్మెల్యేలకు నిన్న ట్రైనింగ్ ఇచ్చి బీఆర్ఎస్ ఎలా ఎదుర్కోవాలో ట్రైనింగ్ ఇచ్చారు. అదేవిధంగా మాకు మాత్రం 665 పేజీల నివేదికను సమయం లేకుండా చేశారంటూ కూడా వాళ్ళు ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వరదలు ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో, యూరియా కొరత జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు అర్జెంట్ గా పెట్టి మమ్మల్ని తిట్టడం కోసం ఇదంతా తప్ప వేరే ఉద్దేశం లేదు అన్నటువంటి విషయం కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఇంత ఖర్చు అసెంబ్లీ జరుగుతుంటే అత్యంత ఖర్చు పెట్టి స్పెషల్ ఫ్లైట్ ఎలా పక్క రాష్ట్రానికి వెళ్ళాలో చెప్పాలని కూడా బీఆర్ఎస్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇది కాంగ్రెస్ కమిషన్ లాగా మారింది తప్ప జస్టిస్ ఘోష్ కమిషన్ మరొకటి లేదు అని కూడా బీఆర్ఎస్ ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాళేశ్వరం వీటిని వాడుకుంటూ కాళేశ్వరం విఫల ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 665 పేజీలకు సంబంధించినటువంటి రిపోర్టు పొద్దున ఇచ్చి మధ్యాహ్నం మాట్లాడాలనడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక బీజేపీ కూడా దీని మీద ఇప్పటికే గట్టిగానే ఆరోపణ చేసి కాసేపటి క్రితం పాయల్ శంకర్ కావచ్చు, మిగతా మహేశ్వర్ రెడ్డి కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ కూడా ఆరోపణ చేస్తూ వస్తున్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ తప్పు చేసిందా లేదా బయటపడాలంటే సిబిఐ విచారణ చేసి తీరాలి అనేది కూడా వాళ్ళ ఆరోపణగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా బీఆర్ఎస్ చేసినటువంటి మొత్తం అంశం మీద సవివరంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇష్టానుసారంగా ముట్టిన మాటలు కూడా కరెక్ట్ కాదు అన్నటువంటి విషయం కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కమిషన్ నివేదికలో దోషులుగా చేసి ఎంతటి వారిని చేయాలి, కాళేశ్వరం కమిషన్ నివేదికపై పూర్తి స్థాయిలో చర్చ జరగాలి, ఎంతసేపు అయినా కూడా మేము వెయిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కనుక సిబిఐ విచారణ జరిపించి మొత్తం ఈ 22 నెలలు అవుతుంది కాబట్టి కాళేశ్వరం కమిషన్ వేసి ఎవరి అవినీతికి పాల్పడ్డారో కూడా నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని కూడా బీజేపీ ఆరోపణ చేస్తుంది. మొత్తానికి 2 ప్రధానమైనటువంటి పార్టీలు విపక్షాలు ఉన్న నేపథ్యంలో వాళ్ళు ఆరోపణ చేస్తుంటే, ఇక అధికార పార్టీ మాత్రం వెంటనే 4 గంటలకు చర్చ స్టార్ట్ చేసి వెంటనే అవసరమైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ముందు మాట్లాడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మొత్తం సవివరంగా జరిగిన మొత్తం కూడా ఈ 22 నెలల్లో ఏం చేశారు అన్న దాని మీద మొత్తం కూడా చెప్పే అవకాశం ఉంది. మొత్తం 19 నెలలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వచ్చినప్పటి నుంచి కూడా కమిషన్ వేశారు. కమిషన్ తర్వాత రిపోర్టు రాశారు. దీంట్లో మొత్తం కూడా కింది స్థాయి అధికారుల నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి వాళ్ళని కానీ, అదే బ్యూరోక్రాట్లను కానీ, అదేవిధంగా అధికారులను కానీ, ముఖ్యంగా కేసీఆర్ స్వయంగా వచ్చి హాజరైన విషయాన్ని కావచ్చు, అదేవిధంగా హరీష్ రావు కూడా వచ్చి స్వయంగా హాజరయ్యారు, ఈటల రాజేందర్ కూడా వచ్చి మొత్తం వివరాలన్నీ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఈ మొత్తం అంశాన్ని జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్ట్ లాగా తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి విషయాన్ని కూడా సభలోనే రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉంటుంది. కనుక ఇదంతా కూడా మళ్ళీ మాట్లాడిన తర్వాత దీని మీద దూసులు ఎవరో ఖచ్చితంగా మీరు సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వని కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి వైపు నుంచి ఖచ్చితంగా విపక్షాలకు చెప్పే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇది చాలా సీరియస్ మ్యాటర్ గా కూడా రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. ఎందుకంటే 22 నెలల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు ఉపయోగపడకుండా మారిందని కూడా ఇప్పటికే 10 సార్లు చెప్తూ వస్తున్నారు. ఎందుకంటే అన్నారం, సుందిల్లా, ఈ మేడిగడ్డ ప్రాజెక్టు
ఈ మూడు కూడా దుర్వినియోగంగా మారాయి. 1,00,000 కోట్ల రూపాయలు గంగలో మూసినట్టుగా, గోదావరిలో మూసినట్టుగా మారాయని కూడా ఇప్పటికే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ కమిషన్ రిపోర్ట్ అనేది చాలా కీలకంగా మారింది. అదే సమయంలో ఇప్పటికే హైకోర్టు కూడా వెళ్లడం జరిగింది. హైకోర్టులో దీని సభలో చర్చ జరపకుండా ఎలాంటి వీళ్ళ మీద ఎలాంటి యాక్షన్ చేయకుండా చర్యలు తీసుకోకుండా ఉండాలని కూడా ఇప్పటికే వాళ్ళ తరఫున అడ్వకేట్స్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా రేపు సోమవారం నాడు దీని మీద చర్చ జరిపే అవకాశం అయితే ఉంది న్యాయస్థానంలో. అదే సమయంలో ఈ రోజు వ్యూహాత్మకంగా అధికార పార్టీ కూడా ఈ రోజు ప్లాన్ చేయడం జరిగింది. అందుకనే ఆదివారం అయినప్పుడు కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి అన్ని లోటుపాట్లను చర్చించాల్సిన అవసరం ఉందని ఒక ముందు రోజు వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి ప్లాన్ చేశారు. అందుకే కాసేపటి తర్వాత దీని మీద ఎన్ని గంటలైనా కూడా చర్చ జరగడానికి సిద్ధంగా ఉన్నామని, అందుకు అనుగుణంగా కాసేపు బ్రేక్ తీసుకోవడం జరిగింది. బ్రేక్ తర్వాత ఖచ్చితంగా అన్ని విషయాలు దాంట్లో మాట్లాడే అవకాశం ఉంది. కోర్టు కూడా ఒకవేళ రేపు మాట్లాడాల్సి వస్తే సభలో చర్చ జరుగుతున్నటువంటి సమయంలో న్యాయస్థానంలో ఇప్పుడు ఏం మాట్లాడడానికి లేదు, అది అక్కడ సభలో తెచ్చారు కదా అని కూడా ఏజీ చెప్పే అవకాశం ఉంటుంది. కనుకనే వ్యాప్తంగా సభలో ఈరోజు చర్చకు టాపిక్ తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఏదైనప్పుడు కూడా ఇది మొత్తం కూడా అంటే ఈ పక్క అధికార పార్టీ ఈ రకంగా చేస్తుంటే విపక్షం మాత్రం ప్రధానంగా చెప్తుంది ముందు 2 రోజుల ముందు ఇవన్నీ ఇస్తే చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. బడ్జెట్ లాంటివి ఒకరోజు బ్రేక్ ఇచ్చి మరి సభ మరొకసారి పెడుతుంది. కానీ ఈ రోజే ఇచ్చి ఈ రోజే పెన్ డ్రైవ్ ఇచ్చి వెంటనే 1-2 గంటలలో సమాధానాలు ఇవ్వాలంటే మేము ఎలా ఎవరు గురించినట్టు కూడా విపక్షాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి ఇంత ఆరోపణలు, ఇన్ని రిపోర్ట్లు, ఇన్ని రకాల జరిగిన నేపథ్యంలో ఈ రోజు ఒక పీక్ స్టేజ్ చేరిందనే మనం భావించాల్సి ఉంటుంది. ఈ రోజు సభా వేదికల అసెంబ్లీ వేదిక విషయాలు బండారం బయట పెట్టాలనేటువంటి ఆలోచనతో అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు చెప్తూ వస్తున్నారు. మరి చూడాలి దీని మీద మరి విపక్షానికి ఏ రకంగా మైక్ ఇస్తుంది. బీఆర్ఎస్ లో మరి అమిత్ షాతో పాటు ఇంకెవరైనా పూర్తి స్థాయిలో మాట్లాడేందుకు అవకాశం ఇస్తారా, లేదంటే మొత్తం కూడా ఒక బుల్డోజ్ చేసే విధంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రులేమో మాట్లాడి సీఎం మాట్లాడి మరి ఎంక్వైరీకి ఆదేశించి, ఎందుకంటే ఇప్పుడు ఇప్పటికే బయట ఆరోపణలు వస్తున్నాయి, సిబిఐ విచారణకు ఇస్తారన్న చర్చ జరుగుతుంది. లేదు కనీసం సిఐడి విచారణకు ఆదేశించాలని కూడా ఏజెన్సీలకు ఇచ్చి మొత్తం ఎంక్వైరీ జరపాలి, వీళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో అనే విషయం మీద చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు చాలా ఉత్కంఠ అయితే నెలకొంది. మరొక గంట తర్వాత జరగబోతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభమైన తర్వాత దీని మీద అందరి దృష్టి నెలకొంది.